గురువుగారు, ఘటస్థాపన, బలిగంప, తొట్టెల, రంగం, బోనం ఇలా 5 ఘట్టాలతోటి ఈ ఆషాఢ మాసం బోనాలను నిర్వహింపబడతాయి కదా, వీటి ప్రత్యేకత ఏమిటి? అమ్మ, ఆషాఢం అంటేనే అమ్మను ఆరాధించడం, అందరిలో అమ్మను చూడడం. ప్రతి మహిళలో కూడా మనం స్త్రీ శక్తిని, జగదంబను చూడాలి. ఈ విషయం బోధించడం కోసమే ఆషాఢమాస ఉత్సవాలు, కొలుపులు, జాతరలు. బోనాలు కావచ్చు, బలిగంప కావచ్చు, తొట్టెల కావచ్చు, రంగం కావచ్చు, ఏదైనా ఏ విషయమైనా అన్నింటి పరమార్థం అంతరార్థం ఒక్కటే. ఘటస్థాపన అనడంలో ప్రకృతిని, పర్యావరణాన్ని గుర్తించి నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ అంటే మట్టి, ఈ 5ంటిని 5 కుండలలో సేకరించి, ఆకాశాన్ని కూడా సేకరించినట్లుగా భావన చేసి ఖాళీ కుండ ఒకదాని మీద ఒకటి వరుసగా 5ంటిని పేర్చి, బద్దెలతో 5ంటిని చక్కగా బంధించి, పొడవుగా ఒక ఘటం అమ్మవారి ప్రతీకాత్మకంగా సిద్ధం చేసుకుని, పుష్పమాలికల చేత అలంకరించి, అమ్మవారి ముఖబింబాన్ని ఆ ఘటానికి అలంకరించడంతో ఘటం సిద్ధమవుతుంది. ఘటస్థాపన అనగానే అమ్మను ప్రకృతికి, పర్యావరణానికి ప్రతీకాత్మకంగా ఈ 5 కుండలలో గుర్తించి స్థిరంగా పూజలు అందించే నిమిత్తమై ఏర్పాటు చేసుకోవడం. అమ్మకై ప్రీతికరంగా అర్పించేటటువంటి నైవేద్యాలు ఏవైనా కూడా సొరకాయ కావచ్చు, గుమ్మడికాయ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, కొబ్బరికాయ కావచ్చు, ఏవైనా కూడా సమర్పించే నిమిత్తమై బలిగంప ఉత్సవాలలో నివేదన అన్న పేరిట ఈ పదార్థాలను ఒక వెదురు బుట్టలో పెట్టుకొని, ఆ వెదురు బుట్టను గ్రామసీమలంతా కూడా దర్శనం చేయించే విధంగా తిరిగి తిరిగి తీసుకువచ్చి అమ్మకు సమర్పిస్తారు. ముఖ్యంగా గుమ్మడికాయ ఇందులో ఉంటుంది. 3వ రంగంగా తొట్టెల నిర్వహణ. ఇంట్లో సంతానం కలగాలి, సత్సంతానం కలగాలి, కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనుమరాళ్ళు, ఇలా వంశపారంపర్యంగా ప్రతి ఇల్లు కూడా వృద్ధి పొందాలి అనే సంకల్పంతో అమ్మ సన్నిధానంలో 3 వరుసలు, 5 వరుసలు, 7 వరుసలు ఇలా వరుసలలో తంతెలుగా చేసి తొట్టెల, ఊయల అనే రూపంలో అమ్మకు సమర్పిస్తారు. తదుపరి 4వ రంగంగా పోతరాజులు, వీరంగాలు, 7 అక్క చెల్లెండ్రకు ఒక తమ్ముడు పోతలింగన్న, 7 సోదరీమణులకు రక్షగా ఉండే ఈ వ్యక్తి దేహమంతా కూడా పసుపు అల్లుదుకొని, సోదరీమణులు అమ్మకు సమర్పించే నిమిత్తమై భోజనం పేరిట బోనం నెత్తిన పెట్టుకుంది రాగా, వారి ముందు చేతిలో ఒక చెంబు, అందులో నీరు, వేపమండలు ఇది పుచ్చుకొని నడుస్తాడు. పోతలింగన్న మహిళలకు రక్ష. ప్రశాంతంగా ఉండే ఈ ఆచార విధానంలో ఇలా మహిళలకు మగవారు రక్షణ ఇవ్వడం, శ్రీమాత్రే నమః అంటూ ప్రతి మహిళలో కూడా అమ్మను దర్శించడం. తదుపరి రంగం అనే 5వ ఘట్టంలో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఈ విధంగా ఉత్సవాల రూపంలో పూజలు చేసిన అనంతరం అమ్మ ఏ విధంగా భవిష్యత్తు మనకు తెలియజేయబోతోంది, అనూచానంగా వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఈ అమ్మను కొలిచేటటువంటి అర్చనా విధానంలో ఒక మహిళ నియమపూర్వకంగా పచ్చి కుండపై నిర్ణీత సమయంలో నిలుచుని ఉండగా అమ్మ ఆవేశిస్తుంది. భవిష్యత్తు సూచనలు రంగం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఆ మహిళ లోకానికి తెలియజేస్తుంది. ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉండబోతోంది, ధరవరలు ఎలా ఉండబోతున్నాయి, రోగాలు ఏమైనా రాబోతున్నాయా, పూజలలో ఏమైనా మార్పులు చెయ్యాలా, లోకం ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అంచనా వేసే నిమిత్తమే జానపదుల సంప్రదాయంలో ఈ ఘట్టం 5వది రంగం. ఇలా 5 విధానాలలో అమ్మను కొలవడం ప్రధాన లక్ష్యంగా ప్రతి మహిళలో కూడా ఆదిపరాశక్తిని దర్శించడం, ఇది బోధించడం కోసమే ఆషాఢమాస ఉత్సవాలు, కొలుపులు, జాతరలు.